ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి, దేవుడే, ఆయన దేవుడైనప్పటికీ యేసు ప్రభు మన కోసం తన్ను తాను తగ్గించుకొని మానవ రూపం దాల్చి నా పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని శిలువ మరణం పొందిన జ్ఞాపకాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. 6వ వచనం, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహించవలసిన విషయం. సమానత్వం చూసుకోకుండా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపం దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణం వరకును, శిలువ మరణం వరకును విధేయుడాయను. వినయం కలిగి శిలువ మరణం వరకు విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలనే పరలోక భూలోక పాతాళ లోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలేను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను.